నుంచి చెక్ చేయండి అకామిడేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాంచెస్టర్ యూనివర్సిటీకి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, మాంచెస్టర్ యూనివర్సిటీ అడ్రస్ రాసి సర్చ్ చేస్తే ఆ యూనివర్సిటీ చుట్టూ ఉన్న స్టూడెంట్ అకామిడేషన్స్ని మీకు యాంబర్ షో చేస్తుంది అనమాట. సో యాంబర్ ఇస్ ఏ వెరీ ఫ్రెండ్లీ స్టూడెంట్ అకామిడేషన్ page where you can search for accommodations, and మీకు ఏదైనా అకామిడేషన్ నచ్చితే యాంబర్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి. దే విల్ ట్రై టు అసెస్ యూ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్. లైక్ మీ డాక్యుమెంటేషన్ నుంచి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, మీ అగ్రిమెంట్ సైన్ ఆఫ్ కోసం అయినా, ఆర్ ఏదైనా ప్రైస్ మ్యాచ్ గురించి అయినా యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు యాంబర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అకామిడేషన్ చూసారండి అనుకోండి, లైక్ యాంబర్లో అది £250 ఉంది, అండ్ వెరాజ్ ఇన్ ద మార్కెట్ ఇట్ ఈస్ ఫర్ చీపర్ ప్రైస్. యూ కెన్ ఆస్క్ ఫర్ ప్రైస్ మ్యాచ్. సో వాళ్ళు 250 ఉన్నది 220 కూడా ఇవ్వచ్చు. సో యూ కెన్ నెగోషియేట్ ద ప్రైస్. అండ్ అదర్ థింగ్ ఇస్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ యాంబర్ యూ హ్యావ్ 24/7 కస్టమర్ సపోర్ట్. సో మీరు ఏ టైంలో అన్నా వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూకే వచ్చిన తర్వాత మీ ల్యాండ్ లార్డ్తో, అంటే మీరు రెంట్ ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ రెంట్ తీసుకుంటారో ఆ ఓనర్ నుంచి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా యాంబర్ విల్ బి ఏబుల్ టు అసిస్ట్ యూ ఇన్ ఇట్, అండ్ దే విల్ ప్రొవైడ్ యూ లైక్ 24/7 సపోర్ట్ ఇన్ ఎనీ కేస్. అండ్ ద అదర్ థింగ్ ఐ వుడ్ హైలైట్ అబౌట్ యాంబర్ యాంబర్ వాళ్ళు రీసెంట్గా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది నా రీసెంట్ వీడియోలో చెప్దామని మర్చిపోయాను యాక్చువల్లీ. సో ఇది 12 lakhs వర్త్ స్కాలర్షిప్ అనమాట. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వీడియో చూస్తే మీకు 12 lakhs వర్త్ స్కాలర్షిప్ గురించి తెలుస్తుందని. సో యాంబర్ వాళ్ళు ఫర్ ఎవ్రీవన్ హూ ఈస్ ప్లానింగ్ అబ్రాడ్ ఇన్ దిస్ 2025 they are conducting this scholarship run. లైక్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జామ్. లైక్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా గ్యాన్దాన్ వాళ్ళ స్కాలర్షిప్ టెస్ట్ బేస్డ్ ఎగ్జామ్ స్కాలర్షిప్ అని, కానీ అలాంటిది కాదు. దిస్ ఈజ్ లైక్ ఎన్ ఆన్లైన్ సబ్మిషన్. సో మీరు మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అసలుకి మీరు ఎందుకు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు, మీకు అసలు ఒకవేళ స్కాలర్షిప్ వస్తే మీకు ఎలా యూజ్ అవుతుంది, మీ అకాడమిక్స్ ఏంటి, మీరు ఎలాంటి పర్సన్, అలా మంచిగా ఒక డీటెయిల్గా ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. ఐదర్ రాయొచ్చు, లేకపోతే నాలాగా ఇలా వీడియో క్రియేట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ ఐదర్ డూ ఎ ప్రజెంటేషన్, అది రికార్డ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. ఆ డీటెయిల్స్ని, అప్లికేషన్ లింక్స్ని అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై ఛాన్స్ బై లక్ రావచ్చు, ఎందుకంటే వీళ్ళు మనకి టాప్ 3 మెంబర్స్కి they are giving the prize money, which is like for the first person they'll give you $6,000, and for the second person they are giving $4,000, and for the third person they are giving $2,000. So it is scholarship amount anamata, and you can use that to pay off your master's fees or any expenses related to your masters. So or not just masters, for even for your studies in abroad countries. నేను ఒకటి యూకే అని కూడా చెప్పట్లే, అబ్రాడ్ కంట్రీస్. సో ఇంకేంటి లేట్, లైక్ I'll give the links in the description, and check out the links. వాళ్ళ application fill చేయండి, and I wish you all good luck. So first I'll start with types of rooms in UK. సో ఎలా ఉంటాయి రూమ్స్ అని, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఆర్ 3 bedroom హౌస్ ఇలా రెంట్కి ఇస్తారు కదా, లేకపోతే అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ ఇలా రెంట్కి ఇస్తారు కదా. బట్ వేరాజ్ యూకేలో అయితే డబుల్ రూమ్, సింగిల్ రూమ్, షేడ్ డబుల్ రూమ్, షేడ్ హౌస్, ఆర్ లైక్ ఎన్సూట్ రూమ్, ఆర్ బెడ్ సిట్, ఆర్ స్టూడియో రూమ్, ఇలా చాలా రకాలుగా పేర్లు ఉంటాయి అనమాట. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎలాంటి రూమ్ సెలెక్ట్ చేసుకోవాలనే పెద్ద కన్ఫ్యూజన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింగిల్ పర్సన్ లాగా ఉందాం అనుకుంటున్నారు, మీకు ఒక సపరేట్ రూమ్ కావాలనుకోండి, దాన్ని సింగిల్ రూమ్ అంటారు. లైక్ చిన్న 1 person సరిపోయే బెడ్ ఉంటుంది, షెల్ఫ్ ఉంటుంది అంతే, అండ్ యూ హ్యావ్ టు షేర్ యువర్ కిచెన్ అండ్ బాత్రూమ్. That is a single room, okay? And the other thing is double room. Double room అంటే ఒక ఇద్దరు పర్సన్స్కి సరిపోతుంది, లైక్ 2 girls or 2 boys or ఒక కపుల్ ఆ డబుల్ రూమ్లో ఉంటారు. 2 people కరెక్ట్గా సరిపోయేంత బెడ్ అండ్ వాళ్ళ కబోర్డ్స్ ఉంటాయి. అండ్ కబోర్డ్స్ ఇంక్లూడెడా కాదా అని కూడా చెక్ చేసుకోవాలి. కొన్నిట్లలో ఫర్నిచర్ ఇంక్లూడెడ్, కొన్నిట్లో వితౌట్ ఫర్నిచర్ అని మెన్షన్ చేస్తారు. అండ్ ఈ డబల్ రూమ్లో చెప్పండి కదా, ఇద్దరు పీపుల్కి అయితే డబల్ రూమ్ అంటారు. Even that, if it is not mentioned that you have your attached bathroom, then it is a double room. And itlanti vaatlallo kuda you have to share your bathroom and kitchen. And the other thing is ensuite room. Ensuite ante daniki room plus washroom attach vastundi ani. So you don't need to share your bathroom, but you have to share your kitchen. So ala anamata. And the other room is bed sit. బెడ్ సెట్ నాకు చాలా తెలుసు, లైక్ ఇలా స్టూడియో రూమ్స్ లాగా చిన్న అగ్గిపెట్ లాగా ఉంటాయి, జస్ట్ బెడ్
అండ్ ఒక సన్న షెల్ఫ్ ఉంటుంది, దాన్ని బెడ్షీట్ అంటారు. జనరలీ బెడ్షీట్స్ ఆర్ బెట్ చీపర్ ఇన్ ప్రైస్. అండ్ అదర్ థింగ్ ఈజ్ స్టూడియో రూమ్ ఏంటంటే ఒక చిన్న హాల్ అనమాట, ఒక బాక్స్ లాంటి రూమ్. ఒక కార్నర్లో కిచెన్ పెడతారు, ఒక కార్నర్లో బాత్రూమ్ ఉంటుంది అండ్ ఒక బెడ్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ రూమ్, దాన్ని స్టూడియో అంటారు. సో స్టూడియోకి ఇలా సపరేట్గా హాల్ కిచెన్ అన్నట్టు ఉండదు, అన్ని కలిపి ఒకటే రూమ్లో ఉంటాయి. అండ్ ద అదర్ థింగ్ ఇస్ 1 bed ఫ్లాట్, లైక్ మన ఇండియా లాగానే, లైక్ కిచెన్, బాత్రూమ్, హాల్ అండ్ బెడ్రూమ్. బట్ అదర్ 2 bedrooms అంటే కామన్, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. బట్ దిస్ చిన్న కాన్సెప్ట్ ఉండే కదా, లైక్ సింగిల్ రూమ్, డబుల్ రూమ్ అండ్ బెడ్ సెట్ ఆర్ స్టూడియో ఆర్ ఇలా డిఫరెంట్ లైక్ ఎన్సెవుట్ రూమ్స్, వీటి గురించి అందరికీ తెలియదు కాబట్టి వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్, లైక్ ఈ రూమ్స్ పేర్లన్నా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ అదర్ థింగ్ నౌ ఐ వాంట్ టు డిస్కస్ ఇస్ లైక్ ద రెంట్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, యూకేలో ఏరియా బట్టి రెంట్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ కొన్ని ఏరియాలో తక్కువ ఉంటాయి. బట్ అసలు ఎలా చూస్ చేసుకోవాలి, హై రెంట్ ఏరియాలో ఉంటే జాబ్స్ దొరుకుతాయి అని అనుకుంటున్నారు. లైక్ రీసెంట్గా నేను ఒక 1-to-1 కాల్ మాట్లాడినప్పుడు ఐ గాట్ టు నో, లైక్ ఒక పర్సన్ చెప్పాడు తన రెంట్ £2,000 అని, లైక్ ఒక 2 bed ఫ్లాట్ది £2,200 అన్నాడు. అంటే 2,20,000 అనుకోండి అప్రాక్సిమేట్లీ. అది ఒక 4 షేర్ చేసుకుంటున్నారంట. దట్ ఈస్ టూ హై. లైక్ ఇప్పుడు నేను స్టూడెంట్లు ఉన్నప్పుడు అసలు అంత రెంట్ అసలు పే చేయలేదు, 300-400 మ్యాక్స్. సో కానీ దట్ పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ Zone 2. సో లండన్లో చూస్తే లండన్ Zone 1 నుంచి Zone 6 వరకు ఇలా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. Zone 1 అంటే సెంటర్ ఆఫ్ లండన్, విచ్ ఇస్ సెంట్రల్ లండన్ అంటారు, విచ్ ఇస్ లైక్ ద కాస్ట్లీయెస్ట్ ఏరియా. Zone 2 అంటే కొంచెం అవుటర్ అండ్ Zone 3 అంటే ఇంకొంచెం అవుటర్. ఇట్లా సర్కిల్ మిడిల్లో పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, దాని చుట్టూ జోన్స్ లాగా అనమాట. Zone 1, Zone 2, Zone 3, Zone 4, Zone 5, Zone 6 అట్లా ఫుల్ సర్కిల్ని జోన్స్ లాగా క్రియేట్ చేస్తారు. అండ్ Zone 1లో చాలా కాస్ట్లీ ఉంటాయి అకామిడేషన్ ఆర్ రెంట్స్. వెరాజ్ Zone 2, 3 అలా పోతూ ఉంటే రెంటింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే సెంట్రల్ లండన్లో ఉంటే నాకు జాబ్ వస్తుంది అని అనుకొని అలాంటి ఏరియాస్లో ఉంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ఇక్కడ ఉన్న జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంట్రల్ లండన్లో జాబ్ వచ్చినా మీరు Zone 6 నుంచి వెళ్ళొచ్చు ఆ ఏరియాకి. అండ్ నేను పర్టికులర్గా లండన్ చెప్తున్నాను, కానీ కొన్ని ఏరియాస్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మాంచెస్టర్ ఆర్ ఏదన్నా వేల్స్ ఆర్ అట్లాంటి ఏరియాకి వెళ్ళారనుకోండి, ఇట్స్ బెటర్ టు స్టే బిసైడ్ యువర్ వర్క్ ప్లేస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో అనుకోండి Zone 6లో ఉన్నా కూడా Zone 3లో వర్క్ అంటే యూ హ్యావ్ దట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టు గో టు యువర్ వర్క్ ఆన్ టైమ్ ఎవ్రీ డే. బట్ కొన్ని ఏరియాస్లో అయితే అట్లా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండదు. సో వెన్ యూ ఆర్ చెకింగ్ ఫర్ అకామిడేషన్, ఎప్పుడైనా మీరు యూకేకి రాకముందే లైక్ ప్లాన్ చేయగానే అకామిడేషన్ చూస్తారు కదా, ఫస్ట్ అకామిడేషన్ ఎప్పుడు మీరు ఫిక్స్డ్గా తీసుకోవద్దు. లైక్ ఏ అగ్రిమెంట్ సైన్ చేయకండి ఫర్ ద ఫస్ట్ టైం ఏదైనా అకామిడేషన్ తీసుకుంటే యూకేలో. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక చాలా చేంజ్ అవుతాయి. లైక్ మీ వర్క్ పరంగా చేంజ్ అవ్వచ్చు ఆర్ మీ ఫ్రెండ్స్ పరంగా చేంజ్ అవ్వచ్చు. సో దేంట్లో అగ్రిమెంట్ సైన్ ఆఫ్ పెట్టుకోకండి. లైక్ ఏదన్నా టెంపరీ అకామిడేషన్ చూసుకొని యూకేకి రావడం ఈజ్ ద బెస్ట్ చాయిస్. నన్ను అడిగితే మ్యాక్సిమం 1 or 2 months or 3 monthsకి సైన్ చేసుకోండి ఒకవేళ ఏదైనా కాంట్రాక్ట్ సైనింగ్ చేసుకోవాలనుకుంటే, బట్ నాట్ మోర్ దెన్ దాట్. ఎందుకంటే ఒకవేళ కాంట్రాక్ట్ ఉందనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ రెంటర్ దెన్ వాళ్ళు అక్కడే ఉంచుతారు మిమ్మల్ని until unless they have another needs. బట్ ఒకవేళ కాంట్రాక్ట్ ఇలా 1 year 2 year అని ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీరు మీ పనులన్నీ మానుకుని ఆ ఇంట్లో ఉండాల్సి వస్తుంది జస్ట్ బికాస్ యు ఆర్ అండర్ దిస్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ బ్రేకింగ్ క్లాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నప్పుడల్లా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోలేరు. సో ఇల్లు కాల్ చేయాలన్నా కూడా మీరు డబ్బులు కట్టాలి అని చెప్తారు. సో అట్లా చాలా రూల్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా ఇలాంటి రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు కాంట్రాక్ట్స్ ప్రాపర్గా చదవండి. లైక్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది కాంట్రాక్ట్, ఒకవేళ టర్మినేట్ అవుతే నేను ఎలాంటి నోటీసులు ఇవ్వాలి ఏంటి అని చెప్పి. బికాస్ మన ఇండియాలో రెంటింగ్ ఈజ్ లైక్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్, వెరాజ్ అబ్రాడ్లో ఆర్ మేబీ ఐ డోంట్ నో అబౌట్ అదర్ కంట్రీస్, బట్ యూకేలో అయితే రెంటింగ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. లైక్ చాలా ప్రాపర్గా ఒక్కొక్క స్టెప్ చూసుకోవాలి ఏంటి ఇక్కడ ఏంటి అని. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లైక్ మనం ఒకవేళ యూకే రెంటింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో రెంటింగ్లో ఇంకేం డాక్యుమెంటేషన్ అడుగుతారు ఒకవేళ మీరు యాంబర్ కాకుండా మీ ఓన్గా మీరు యూకేలో రెంటింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతారు అని గురించి మాట్లాడతాము.
ఫస్ట్ ఈస్ ద పాస్పోర్ట్ అండ్ వీసా, అదైతే మ్యాండేటరీ డాక్యుమెంట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ దే ఆస్క్ యూ లైక్ మీరు ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వాలి అని, లైక్ రెంట్ కడతారని నమ్మకం కోసం. ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఇన్కమ్ ప్రూఫ్ దెన్ దే మైట్ ఆస్క్ యూ టు పే మోర్ డిపాజిట్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఏదన్నా ఇల్లు రెంట్కి తీసుకోవాలనుకుంటే 1 month or 2 months డిపాజిట్ ఇస్తాం కదా, ఇక్కడ కూడా ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1 month డిపాజిట్ ఆర్ 5 weeks డిపాజిట్. బట్ ఒకవేళ మీరు లైక్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు రెంట్ 12,000 ఉందనుకోండి, మీ ఇన్కమ్ తక్కువ ఉందనుకోండి, దెన్ దే ఆస్క్ యూ ఫర్ డిపాజిట్. సో ఒక 4 months 5 months డిపాజిట్ కూడా అడగచ్చు. అట్లా that is proof of income అని కన్సిడర్ చేస్తారు. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇన్ సమ్ కేసెస్ దే మైట్ ఆస్క్ ఫర్ గ్యారెంటర్స్. లైక్ స్టూడెంట్స్కి పర్టికులర్గా నేను ఇది విన్నాను, అండ్ నేను స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు కూడా నేను బయట ట్రై చేస్తున్నప్పుడు నాకు అలాంటి సినారియోసే ఫేస్ చేశాను అనమాట. లైక్ దే వర్ ఆస్కింగ్ ఫర్ గ్యారెంటర్స్. ఆర్ ఎవరైనా యూకే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు మీకు లైక్ రిఫరెన్స్ ఇస్తే సరిపోద్ది. అండ్ సమ్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూకేలో వర్క్ చేస్తున్నాను కదా, ఇఫ్ ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ టు ఎ న్యూ ఫ్లాట్, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జనరలీ ఈ ఫ్లాట్ ఇప్పుడున్న ఫ్లాట్లో మూవ్ అవ్వడానికి కోసం ఐ సబ్మిటెడ్ మై ఎంప్లాయీ రిఫరెన్సెస్. సో నేను పనిచేస్తున్న కంపెనీని కూడా వెరిఫై చేశారనమాట. అండ్ నా ఫ్రెండ్ ఎవరైనా రిఫరెన్స్ కూడా అడిగారు, లైక్ టు నో వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. అండ్ ఒకవేళ నేను ఆల్రెడీ యూకేలో ఎక్కడన్నా రెంటింగ్ చేస్తూ ఉంటే ఆ ఏజెన్సీ డీటెయిల్స్ కూడా షేర్ చేయాలి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, లైక్ రిఫరెన్సెస్ కూడా అడుగుతారు. అండ్ ద అదర్ థింగ్ ఇస్ లైక్ ఇన్కమ్ ప్రూఫ్. అండ్ ద అదర్ మ్యాండేటరీ థింగ్ ఇస్ యూకే ఇప్పుడు వీసా పరంగా ఇట్స్ మోస్ట్లీ ఆన్లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా రైట్ టు వర్క్, మీరు ఇక్కడ వర్క్ చేయాలని ప్రూవ్ చేయండి అంటే యూ విల్ హ్యావ్ ఎన్ ఆన్లైన్ పోర్టల్ వేర్ యూ కెన్ షో యూర్ రైట్ టు వర్క్ కోడ్. అలానే రెంటింగ్కి కూడా యూ హ్యావ్ రైట్ టు రెంట్ కోడ్ అనమాట. సో నేను దాని వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూకేలో వెనెవర్ యూ ఆర్ ప్లానింగ్ టు రెంట్ ప్రాపర్టీ, వాళ్ళకి మీ రైట్ టు రెంట్ షేర్ కోడ్ పంపిస్తే సరిపోద్ది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెండింగ్ లైక్ వీసా డాక్యుమెంట్స్. లైక్ ఈ షేర్ కోడ్ పంపిస్తే దే విల్ బి ఏబుల్ టు వెరిఫై your visa status and give you a property. So that is like a very critical thing. And అది కాకుండా కొంతమంది ఏజెన్సీస్, లైక్ ఇక్కడ ఏంటంటే హౌసింగ్కి ఏజెన్సీస్ ఉంటాయి, లైక్ రెంటింగ్ ఏజెన్సీస్. వాళ్ళు జనరలీ దే ఆస్క్ ఫర్ క్రెడిట్ చెక్స్, లైక్ క్రెడిట్ రెఫరెన్స్ ఇవన్నీ అడుగుతారు. సో యాజ్ ఎ న్యూ పర్సన్ మీరు యూకేకి రావడం ఆర్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అకామిడేషన్ సర్చ్ చేయడం. సో వాట్ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ ప్రాసెస్ ఇస్ 1, do proper network, like connect with students before. like మీరు ఆ కంట్రీ వెళ్తున్నారు ఆర్ వెళ్ళే ప్లాన్ ఉంది అన్నప్పుడే అక్కడ చదివే మీ రిలేటివ్స్ కానీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి అండ్ టచ్లో మెయింటైన్ చేయండి. లైక్ అట్లీస్ట్ 1-2 months వరకు వాళ్ళు మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసేటట్టు, ఆర్ ఎల్స్ లైక్ అట్లీస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇన్ దాట్ వే దే కెన్ హెల్ప్ యూ. అండ్ ద అదర్ థింగ్ వాట్ ఐ వుడ్ సే ఇస్ లైక్ వెన్ యూఆర్ ప్లానింగ్ అబ్రాడ్, అకామిడేషన్ని అట్లీస్ట్ 2-3 months ముందు బుక్ చేసుకోండి. నేను చాలా కేసెస్ చూసాను, లైక్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిపోయి ఉంటుంది కానీ అకామిడేషన్ ఉండదు. యాజ్ పర్ ద లేటెస్ట్ రూల్స్ ఇమిగ్రేషన్లో కూడా యూ హ్యావ్ టు సబ్మిట్ అకామిడేషన్ ప్రూఫ్. సో అందుకే ఐఎమ్ ఆస్కింగ్ యూ టు గెట్ యువర్ అకామిడేషన్ బుక్డ్. అండ్ యాంబర్ లాంటి ట్రస్టెడ్ వెబ్సైట్స్లో బుక్ చేస్తే ఇంకా మంచిది. యూ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ యువర్ వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో ఐ హోప్ దిస్ వీడియో వాస్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్.